మల్టీ విటమిన్ ఎట్ ద సేమ్ టైం మనకు కావాల్సినటువంటి అన్ని న్యూట్రియంట్స్ గమ్మీ ఫామ్లో రావడం ఏంటి? అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది మీకు? అంటే ఇప్పుడు రెగ్యులర్గా ఏదైనా ప్రోడక్ట్ ఇచ్చి ఇది వాడండి ఆర్ టాబ్లెట్స్ ఇచ్చి ఇది వాడండి అని చెప్తే ఎంతసేపు చూసినా మనం ఒక మెడిసిన్ తీసుకుంటున్నాం ఒక ఫీలింగ్లో ఉంటారు అందరూ. అలా కాకుండా మనం తీసుకునేది న్యూట్రిషన్ అనేది బాడీకి వెరీ రిక్వైర్మెంట్ అది. సో మనం తీసుకునేది ఎంజాయ్ చేస్తూ తీసుకోవాలి, హ్యాపీగా తీసుకోవాలి ఎప్పుడైనా. అందుకే గమ్మీ ఫామ్ అనేది తీసుకోవాలి. నేను మీ అవెంజర్స్ వెబ్సైట్ చూసినప్పుడు ఇండియాస్ ఫస్ట్ అన్నారు. ఇప్పటిదాకా అంటే మీరు తీసుకొచ్చే వరకు లేదా అసలు ఈ టెక్నాలజీ? లేదు మ్యామ్, వీఆర్ ది ఇండియాస్ ఫస్ట్ లైపోజోమల్. ఇప్పుడున్న ఫాస్ట్ ఫేజ్ లైఫ్కి ఎంతైతే మనం ఫాస్ట్గా మూవ్ అవుతున్నామో మనకి తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ కానీ సప్లిమెంట్స్ కానీ అంతే ఫాస్ట్గా వర్క్ అవ్వాలని చెప్పి ఈ ప్రోడక్ట్స్ తీసుకొచ్చాం. ఇండియా మార్కెట్ ప్రకారం 85% ఆఫ్ పాపులేషన్ నిద్రపోట్లేదు. 85% ఆఫ్ పాపులేషన్ నిద్రపోట్లేదు. ఇట్స్ 2025 సర్వే రిపోర్ట్ ఇది. మన స్లీప్ బెనిఫిట్స్ ఏంటిదంటే మీరు వాడుతూ ఉండండి, మీకు రిజల్ట్ కనిపిస్తుంది అన్న కాన్సెప్ట్ లేదు. కరెక్ట్ 3 months పర్ఫెక్ట్గా వాడండి. మేము చెప్పినట్టు వాడండి, మీకు 100% రిజల్ట్ ఉంటుంది. దాని తర్వాత మన గమ్మీస్ కూడా వాడాల్సిన అవసరం లేదు, మానేసుకోవచ్చు. స్లీప్, స్ట్రెస్ ఒక్కటి మీరు వాడుతున్న 7 to 10 daysలో మీకు రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. మిగతా రిమైనింగ్ ప్రోడక్ట్స్ అన్ని 1 monthలో రిజల్ట్స్ తెలుస్తాయి. బీపీ, షుగర్, థైరాయిడ్, హార్ట్ పేషెంట్స్ ఇవన్నీ వెరీ కామన్ మన ఇండియాలో. ప్రతి 10 మందిలో ఒక 5 ఉండే ఉంటారు మన దాంట్లో. సో అట్లాంటి వాళ్ళు ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తయారైన ప్రోడక్ట్స్ ఇవని చెప్పి సర్టిఫికేషన్ ఇచ్చారు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. న్యూట్రిషన్ కోసం, అందులోనూ మనం హెల్దీగా స్ట్రాంగ్గా కనిపించాలి, ప్రాపర్గా నిద్రపోవాలి, లేకపోతే హెయిర్ లాస్ లేకుండా ఉండాలి, వీటన్నిటి కోసం ఇప్పటిదాకా కొన్ని రకాల సప్లిమెంట్లని, మల్టీవిటమిన్లని తీసుకుంటూ ఉన్నాం కదా. బట్ చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం అవి కేవలం 20 to 30% మాత్రమే బాడీ అబ్జర్వ్ చేసుకుంది. మిగతాదంతా వేస్టేజ్ రూపంలో వెళ్ళిపోతుంది. బట్ 100% అబ్జర్వ్ కావాలంటే ఏం చేయాలి? మనం తీసుకున్నదంతా ప్రాపర్గా ఏ లక్ష్యం కోసమైతే యూస్ చేస్తున్నామో అదంతా టార్గెట్ రీచ్ అవ్వాలంటే దానికోసమే సరికొత్తగా మార్కెట్లోకి వచ్చింది మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ల లాగా వర్క్ చేసేటువంటి గమ్మీస్. ఎస్, లైపోజోమల్ టెక్నాలజీతో వచ్చినటువంటి గమ్మీస్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. అవెంజర్స్ దాన్ని అందిస్తోంది. ఫౌండర్ శ్రీచరణ్ మనతో పాటుగా ఉన్నారు. హలో శ్రీచరణ్, నమస్తే అండి. సో గమ్మీస్ అనగానే చిన్నపిల్లలు చాలా ఎక్కువగా తినేటువంటి, ఇష్టపడేటటువంటి చాక్లెట్లు కాకుండా ఫారిన్ కంట్రీస్లో గమ్మీస్ని యూస్ చేస్తుంటారు. బట్ మీరిప్పుడు చేసినటువంటి ఈ మల్టీ విటమిన్ ఎట్ ద సేమ్ టైం మనకు కావాల్సినటువంటి అన్ని న్యూట్రియంట్స్ గమ్మీ ఫామ్లో రావడం ఏంటి? అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది మీకు? అంటే ఇప్పుడు రెగ్యులర్గా ఏదైనా ప్రోడక్ట్ ఇచ్చి ఇది వాడండి ఆర్ టాబ్లెట్స్ ఇచ్చి ఇది వాడండి అని చెప్తే ఎంతసేపు చూసినా మనం ఒక మెడిసిన్ తీసుకుంటున్నాం ఒక ఫీలింగ్లో ఉంటారు అందరూ. అలా కాకుండా మనం తీసుకునేది న్యూట్రిషన్ అనేది బాడీకి వెరీ రిక్వైర్మెంట్ అది. సో మనం తీసుకునేది ఎంజాయ్ చేస్తూ తీసుకోవాలి, హ్యాపీగా తీసుకోవాలి ఎప్పుడైనా. అందుకే గమ్మీ ఫామ్ అనేది తీసుకొచ్చాం మేము. సో ఇప్పుడు మనకి బోల్డ్ అని న్యూట్రియంట్స్ కావాలి, లేకుంటే మల్టీవిటమిన్స్ కావాలి, వీటన్నిటికీ సంబంధించి చాలా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి కదా. బట్ మీరు చెప్తోంది కేవలం 20 to 30% మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటోంది అని. ఎందుకలా? ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ అనే కాదు, మనం రెగ్యులర్గా తీసుకునే ఫుడ్ అయినా కానీ మనం ఇంటేక్ చేశాక మన కడుపులో ఎంజైమ్స్ వల్ల అది బ్రేక్ అయిపోయి మనకి సగం వేస్టేజ్కి వెళ్ళిపోతుంది. ప్రాసెస్ అయింది మాత్రమే మన బ్లడ్లో కలుస్తుంది, అది మాత్రమే మన బాడీకి పడుతుంది అంటారు. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి మ్యాక్సిమం వేస్టేజ్లోకే పోతుంది. ఇంకా డిపెండ్స్ అపాన్ ఏజ్ గ్రూప్ కూడా. ఒకవేళ పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి మ్యాక్సిమం వేస్టేజ్ అవుతుంది. పిల్లలు అనుకోండి కొంచెం తినగానే కూడా ఎనర్జీ వచ్చేసింది, వాడు బాగా ఆడుతున్నారు అంటారు చూసారా. అది డిపెండ్స్ అపాన్ ఏజ్ గ్రూప్ కూడా ఉంటుంది. సో దీనివల్లనే మన బాడీ ఎక్కడైతే ప్రాసెస్ అవుతుందో అక్కడ మనకి 20 to 30% మాత్రమే బాడీ అబ్జర్వ్ చేసుకొని 70 to 80% అనేది వేస్టేజ్కి వెళ్ళిపోతుంది. మనకు హెల్త్ డ్రింక్స్ ఉన్నాయి, మల్టీవిటమిన్ సప్లిమెంట్స్ అనేవి ఉన్నాయి. ఆ తర్వాత డాక్టర్ కొన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు, ఈ ఐరన్ సప్లిమెంటో జింకో ఇంకోటో తీసుకోండి. ఏవి కూడా 100% లేవా? ఇది వర్క్ చేయదు మేడం. ఎందుకు మీరు అబ్జర్వ్ చేస్తే మన బాడీ అబ్జార్ప్షన్ ఐరన్ లెవెల్స్ వచ్చి ఓన్లీ 15 mg ఉంటుంది. మనకి బాడీ అంతే అబ్జర్వ్ చేసుకుంటుంది. కానీ మనకు డాక్టర్స్ ఎంత రాస్తారు? 100 mg 150 mg రాస్తారు. వై? ఎందుకంటే అంత ఇస్తేనే మన బాడీకి 20 to 30% దాంట్లో నుంచి అబ్జర్వ్ చేస్తుంది మనది. అందుకే డోసేజ్ అనేది హై ఇస్తారు.
ఆ మన బాడీ అంత డోసేజ్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఫాస్ట్‌గా రియాక్షన్స్ వల్ల కడుపు నొప్పి రావడం అని, కాన్‌స్టిపేషన్ రావడం అనేది, నాసియా ఫీలింగ్ రావడం అనేది, నాకు టాబ్లెట్ ఏసుకుంటే ఇట్లా అవుతుంది, నాకు వామిటింగ్ సెన్సేషన్స్ వస్తున్నాయని. వై? బికాజ్ మన బాడీకి అబ్సార్బ్ చేసే 20-30% కాబట్టి డోసేజ్ అనేది హై లెవెల్‌లో ఇస్తారు. హ్మ్. ఇచ్చినప్పుడు అది మన బాడీ తట్టుకోలేదు దానికి. కొందరు బాడీస్ ఏం చేస్తాయి, నార్మల్‌గా వెళ్ళిపోతుంది. కొందరు తట్టుకోలేక రియాక్షన్స్ చూపిస్తుంది అది. హ్మ్. సో, అది ఇప్పుడు డిఫరెన్స్ ఉంటుంది. లైపోసోమల్ టెక్నాలజీతో మీరు ఈ గమ్మీ ప్రొడక్ట్స్ అనేది తీసుకొచ్చారు. వాట్ ఎగ్జాక్ట్‌లీ ఈజ్ లైపోసోమల్? లైపోజోమ్స్ అనేది ఒక టెక్నాలజీ మేడం. ఇప్పుడు ఏదైతే మనం న్యూట్రిషన్ ఇస్తున్నామో, మనం లైపోజోమ్స్ లోపల ఫిల్ చేస్తాము. ఎప్పుడైతే మనం లైపోజోమ్స్‌తో పాటు తీసుకుంటామో, మన డైజెస్టివ్ సిస్టమ్‌లో అది డైజెస్ట్ అవ్వకుండా డైరెక్ట్ ఎళ్లి కిడ్నీలో, లివర్‌లో ప్రాసెస్ అయ్యి మన బ్లడ్ స్ట్రీమ్స్‌లో కలుస్తుంది. హ్మ్. కలిసిన తర్వాత మన బ్లడ్ స్ట్రీమ్స్ అండ్ లైపోజోమ్స్ చూడడానికి సిమిలర్ ఉండడం వల్ల అది అక్కడ ఓపెన్ అవుతుంది. సో, దీనివల్ల మనకి వేస్టేజ్ ఉండదు. ఇక్కడ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. మనం ఎంతైతే తీసుకుంటామో, ఇప్పుడు మన ఐరన్ సప్లిమెంట్ ఉంది మేడం. దాంట్లో ఓన్లీ 15 ఎంజీ ఆఫ్ ఐరన్ మాత్రమే ఇస్తాము. వై? బికాజ్ వి హావ్ 100% అబ్సార్ప్షన్. హ్మ్. ఎంతైతే 15 ఎంజీ ఇస్తున్నామో, ఆ 15 ఎంజీకి 15 ఎంజీ అబ్సార్బ్ అయిపోతుంది. అండ్ ఇది ఓన్లీ టార్గెటెడ్ ఏరియాలో మాత్రమే వర్క్ చేస్తుంది. మొత్తం బాడీ అంతా స్కాన్ చేసి ఎక్కడైతే వర్క్ అవసరం ఉంటుందో అక్కడికెళ్ళి కాకుండా, హ్మ్. ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడికెళ్ళి మాత్రమే వర్క్ చేస్తుంది ఇది. సో, ఇప్పటిదాకా మనకి మార్కెట్‌లో ఉన్నటువంటి సప్లిమెంట్స్ వీటన్నిటిలో ఉన్నటువంటి టెక్నాలజీ ఏంటి? అది రెగ్యులర్ రొటీన్ ఉంటుంది మేడం. లైక్ ఫుడ్ సప్లిమెంట్ లాగానే హ్మ్. ఉంటుంది. లైపోసోమల్ అంటే ఏంటి? లైపోసోమ్స్ అంటే ఏంటి అసలు? ఇట్స్ టెక్నాలజీ అంతే మేడం. అంటే చూడ్డానికి బ్లడ్ సెల్స్‌లా ఉంటాయి అవి. హ్మ్. దట్స్ లైపోజోమ్స్. హ్మ్. సో, ఇప్పుడు దీంట్లో ఈ గమ్మీ ఫార్మ్‌లో వీటిని తీసుకురావాలి అనేటువంటి ఆలోచన ఎందుకొచ్చింది మీకు? సేమ్ యాజ్ యూజువల్ మనకి ఏసుకున్నది హ్యాపీ అండ్ ఎంజాయబుల్ ఉండాలి. లాంగ్ డ్యూరేషన్ తీసుకున్న మన బాడీలో మనం ఏదైతే తీసుకుంటున్నామో దానికి మాత్రమే మనకు అవుట్‌కమ్స్ ఉండాలి. దానికి మించి ఏది ఉండొద్దు అని చెప్పి గమ్మీస్ ఫార్మ్ ఇది. హ్మ్. మనకి గమ్మీస్ అనగానే యూజువల్‌గా వచ్చేది చిన్న పిల్లలు వాళ్ళు తీసుకోవడానికి తీసుకునేది. యూజ్ చేస్తారు అనేది. బట్ దీంట్లోనే మనం గమ్మీ ఫార్మ్‌లోనే న్యూట్రియంట్స్‌ని తీసుకురావాలి. ఈ థాట్ ఎందుకొచ్చింది? అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూస్తే చాలామంది మా కొడుకు యూఎస్ నుంచి నాకు మల్టీవిటమిన్స్ తెచ్చారు. నేను యూఎస్‌కెళ్ళినప్పుడు నేను ఇవన్నీ తెచ్చుకున్నాను అని చెప్పి మనం ఎక్కువ వింటాం మనము. హ్మ్. సో, అక్కడి నుంచి ఎందుకు తెచ్చుకోవడం మన లోకల్‌లో మనకు దొరుకుతున్నప్పుడు. ఎందుకంటే ఒకదానికి ఒక టర్మ్ మనకి ఒకదాన్ని ఫాలో అవుతూ ఉంటుంది మనదెప్పుడైనా. సో, ఇప్పుడు అది నడుస్తుంది. ట్రెండ్ అనేది ఇప్పుడు మొత్తం గమ్మీస్ అని అండ్ ఫారెన్ నుంచి తెచ్చుకోవాలి అని చెప్పి ఆ ట్రెండ్ నడుస్తుంది. సో, వై కాంట్ వి గెట్ ఇన్ ఇండియా అని చెప్పి నేను గమ్మీస్ ఫార్మ్‌లో స్టార్ట్ చేశాను. హుహు. గమ్మీ అనగానే మనకి చాక్లేట్ అనేటువంటి ఒక థాటో లేకుంటే యెస్. ఒక జెల్లీ ఫార్మో దాంట్లో షుగర్ కంటెంట్ ఉంటుంది. ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా! అవును. బట్ దీన్ని మీరు తీసుకొచ్చింది ఒక మనకి న్యూట్రియంట్‌గా మనకు యూజ్ అవ్వాలి అనేది. యెస్. సో, దీనికి ఉన్నటువంటి టెక్నాలజీ డిఫరెంట్‌గా ఉంటుందా? దాన్ని ఫార్ములేషన్స్ కావచ్చు, కాంబినేషన్స్ కావచ్చు అండ్ షుగర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అనే ఒక ఫీల్ ఉంటుంది. అవును. దాన్ని దీంట్లో ఎలా మీరు రిలేట్ చేసుకున్నారు? బేసిక్‌గా మీరు చెప్పింది గమ్మీస్ ఏమొచ్చేసి అవి చాక్లేట్ గమ్మీస్ ఉంటాయి. అవి పిల్లలు జస్ట్ టైం అంటే మనం ఒక చాక్లేట్ ఎందుకు తింటాము అని చెప్పి ఏదో స్వీట్ ఉంటుంది, నచ్చుతుంది కాబట్టి ఒకటి తినేస్తాం. సేమ్ అలానే వాళ్ళు దాంట్లో ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేస్తారు. అంటే డిపెండ్స్ అపాన్ చాక్లేట్ కంపెనీ వాళ్ళు దాంట్లో ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసి ఇస్తారు. మనము దాన్ని రీప్లేస్ చేసి మనకి ఏం కావాలి అసలు మన బాడీకి? హెయిర్ కంట్రోలా? స్లీపా? హ్మ్. ఐరనా? విటమిన్ సియా? స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలా? మెమరీ పెంచుకోవాలా? లేకపోతే కిడ్స్‌కి మల్టీవిటమిన్ పెరగాల, బాడీలో న్యూట్రిషన్ పెరగాల? ఇవన్నీ చూసుకొని డిపెండ్స్ అపాన్ ఇంగ్రీడియెంట్స్ మనం ఈ గమ్మీలో పెట్టేసి దీంట్లో వచ్చి కంప్లీట్ జీరో సైడ్ ఎఫెక్ట్స్, జీరో షుగర్, హ్మ్. జీరో ఫ్యాట్, జీరో ఓకే. కెమికల్స్ ఎవరైనా యూజ్ చేసుకునేలాగా ప్రాసెస్ చేసి తీసుకొచ్చాం మేడం మార్కెట్‌లోకి. నేను మీ అవెంజర్స్ వెబ్‌సైట్ చూసినప్పుడు ఇండియాస్ ఫస్ట్ అన్నారు. ఇప్పటిదాకా అంటే మీరు తీసుకొచ్చే వరకు అహా! లేదా అసలు ఈ టెక్నాలజీని? లేదు మ్యామ్. వి ఆర్ ది ఇండియాస్ ఫస్ట్ లైపోసోమల్ గమ్మీస్. మీరు నార్మల్‌గా గూగుల్‌లో సెర్చ్ చేసినా డైరెక్ట్ అవెంజర్స్ కంపెనీ పేరే వస్తుంది దాంట్లో. హ్మ్. ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? ఇది స్టార్ట్ చేసి 1 ½ ఇయర్ అవుతుంది మేడం. 1 ½ ఇయర్‌లో మీ దగ్గరకొచ్చేటువంటి కస్టమర్సో, వాళ్ళకుండేటువంటి డిమాండ్సో, లేకుంటే హుహు. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్సో ఉంటాయి కదా! యెస్ మ్యామ్. మేము ఇంతకాలం ఇవి వాడి చూసాము. ఇమ్మీడియేట్‌గా మీ దగ్గరకొచ్చేసి గమ్మీస్ అబ్జార్బ్ అవుతోంది. ఎలా తెలుసుకున్నారు? వాళ్ళకెలా అర్థమైందసలు? లైక్ యూజువల్లీ ఫస్ట్ డిఫరెన్స్ అంటే అసలు యాక్చువల్లీ మీరేం వాడుతున్నారు? హ్మ్. మేమేమి ఇస్తున్నాం మార్కెట్‌లో? ఎవరికైనా రిక్వైర్మెంట్స్ అనేది ఉంటుంది మేడం. ఎందుకంటే ఎందుకు యాస్ ఎ కస్టమర్ ఇప్పుడు నేను ఒక షాంపూ వాడాలి అంటే ఎందుకంటే షాంపూ ఇస్ ఎ రెగ్యులర్ యూజ్ ఫర్ మీ. నేను ఒక షాంపూ వాడాలి అంటే ఫస్ట్ నేను షాంపూ ఇంగ్రీడియెంట్స్ చూస్తాను. అసలు వాళ్ళు ఏమి ఇస్తున్నారు? నాకేం కావాలి అసలు? నాకు హెయిర్ నీట్‌గా ఉండాలి. హ్మ్. త్వరగా ఆయిలీగా అవ్వద్దు. త్వరగా డస్ట్ ఫార్మ్ అవ్వద్దు. ఎప్పుడు చూసినా లైవ్‌గా అనిపివ్వాలి. ఇవన్నీ చెక్ చేసుకుంటాం మనం. సో, దానికి నాకేం కావాలి? అనేది మనం ఎప్పుడైనా కంటెంట్ చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకున్న తర్వాతనే మనం అది ఏదైనా ఏ ప్రోడక్ట్ అయినా మనం తీసుకుంటాము. హ్మ్. సో, అసలు కస్టమర్‌కి ఏం కావాలి? ఫస్ట్ థింగ్. ఓకే. నేను ఈ ప్రోడక్ట్ వాడుతా ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం రెగ్యులర్ సప్లిమెంట్ తీసుకుంటున్నాం అనుకోండి మేడం. మనకి ఎంత టైం పడుతుంది? అసలు బాడీ అబ్సార్ప్షన్. మనకి ఒక్కటేసుకుంటే 20-30% పడుతుంది అంటే, మనకసలు బాడీకి ఫుల్‌ఫిల్ అవ్వాలంటే నాకు ఎన్ని మంత్స్ పడుతుంది? హ్మ్.
6 మంత్స్ అనుకోండి. ఎగ్జాంపుల్ 6 మంత్స్ అనుకోండి. మీకు ఏదన్నా ఇచ్చి ఇది మీరు 6 మంత్స్ వాడండి. మీకు 6 మంత్స్ తర్వాత మీకు రిజల్ట్ తెలుస్తుంది అని చెప్తే, మీకు ఈ మంత్ స్టార్ట్ చేసినంత ఇంట్రెస్ట్ మీకు 4థ్ మంత్‌కి ఉంటుందా? ఎవరికీ ఉండదు. 6 మంత్స్‌కి వచ్చేసరికి అసలు మధ్యలో మనం ఏం చేస్తామంటే అయిపోయింది కదా! తెప్పించుకుందాంలే, వారం తర్వాతనే తెప్పించుకుందాంలే అన్న కాన్సెప్ట్‌లో మనం చాలా వదిలేసుకుంటూ వెళ్ళిపోతాము. కానీ ఇప్పుడున్న ఫాస్ట్ ఫేజ్ లైఫ్‌కి ఎంతైతే మనం ఫాస్ట్‌గా మూవ్ అవుతున్నామో, మనకి తీసుకోవాల్సిన ఇంగ్రీడియెంట్స్ గానీ, సప్లిమెంట్స్ గానీ అంతే ఫాస్ట్‌గా వర్క్ అవ్వాలని చెప్పి ఈ ప్రొడక్ట్స్ తీసుకొచ్చాను. హ్మ్. మీరు ఏ ప్రొడక్ట్ అన్నా గానివ్వండి, స్లీప్, స్ట్రెస్ ఒక్కటి మీరు వాడుతున్న 7-10 డేస్‌లో మీకు రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. మిగతా రిమైనింగ్ ప్రొడక్ట్స్ అన్నీ 1 మంత్‌లో రిజల్ట్స్ తెలుస్తాయి. హ్మ్. సో, యూజువల్‌గా మనం ఈ సప్లిమెంట్స్ కోసమో, ఇంకో దానికోసమో డాక్టర్ దగ్గరికెళ్ళాము. న్యూట్రిషనిస్ట్‌లు, డయాబెటాలజిస్ట్‌లు వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక కోర్స్ మీరు నాన్ స్టాప్‌గా 6 మంత్స్ వాడండి అని చెప్పరు. ఒక తర్వాత నెక్స్ట్ మంత్ మళ్ళీ మనం వెళ్తాము. యెస్. ఇంకో దానికి కన్సల్టేషన్ కోసం వెళ్ళినప్పుడు మళ్ళీ అదే రిపీట్ చేస్తారు. ఇంకోటి ఎందుకని చెప్పరు? ఇది మీరు ఒక ప్రోడక్ట్ ఏదన్నా మీ బాడీ అబ్జర్వ్ చేసుకోవాలంటే ఒక అంటే 6 మంత్స్ ఇప్పుడు పడుతుంది. అంత ఆలోచించి మీకు 6 మంత్స్ వాడాలంటే మీకు ఒకటి మనకి 2 టైప్స్ ఉంటాయి మేడం. ఆహ్, ఏ1 టైప్, ఏ2 టైప్ ఉంటాయి మనకి. హ్మ్. ఏ1 అంటే వెరీ రిక్వైర్మెంట్. ఇప్పుడు ఫీవర్ వచ్చింది. మనం ఒక ఇమ్మీడియేట్‌గా టాబ్లెట్ తీసుకోవాలి. ఏసుకోవాలి. మీరు అది 6 డేస్ వాడండి అంటే కూడా మీరు ఏమనకుండా వాడతారు. ఒక టాబ్లెట్ ₹100 కాస్ట్ ఉన్నా గానీ మీరు 6 డేస్‌కి 600 పెట్టైనా కొంటారు. టైప్ 2, ఏ2 టైప్ ఉంటాయి. అవి ఎట్లా అంటే మీరు ఇది వాడండి మీకు రిజల్ట్ వస్తుంది అని చెప్పాననుకోండి, మీరే ఇక్కడ డౌట్ పడతారు. వాడండి అని చెప్తున్నారు, టైం తీసుకుంటుందని చెప్తున్నారు. అప్పటి వరకు రాకపోతే నేను ఇప్పటివరకు ఇన్వెస్ట్ చేసినంత వేస్ట్ అని ఆలోచిస్తారు. మీరు పెట్టేది 300 కానివ్వండి, 400 కానివ్వండి, ₹1000 కానివ్వండి. ఎవ్రీ పెనీ ఈజ్ మ్యాటర్ మనకి. మీరు ₹1000 6 మంత్స్ పెట్టండి. మీకు 6 మంత్స్‌లో మంచి రిజల్ట్ వస్తది. 6 మంత్స్ తర్వాత చూడొచ్చు అంటే 3000, 4000 స్పెండ్ చేసిన తర్వాత ఏమంటది? అరే! నేను ఇప్పటివరకు 4000 స్పెండ్ చేసినా నాకు అసలు ఏం అనిపియట్లేదు ఏంటిది? అసలు వస్తదా? రాదా? ఎందుకు వచ్చింది? సర్లే అని వదిలేసుకునేటోళ్ళు కొందరు. కొందరికి పట్టుదల ఉంటది. సరే వాడమన్నారు కదా! వాడిన తర్వాత అసలు ఏందో పోయి మాట్లాడతా అనేటోళ్ళు కొందరు. హ్మ్. అలా గాకుండా ఏదన్నా తీసుకుంటే ఇమ్మీడియేట్‌గా ఔట్‌కమ్స్ ఉండాలి. మనం వాడుతున్నాము. అరే! నా స్కిన్ టైట్ అవుతుంది. ఆర్ నాకు బ్లాక్ స్పాట్స్ పోతున్నాయి. నా స్కిన్ వైట్ అయింది. ఆర్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి ఫాస్ట్‌గా అంటే ఉండాలి. సో, నా హెయిర్ ఫాల్ ఆగిపోయింది. ఆర్ నా హెయిర్ రీగ్రోత్ అవుతుంది. నాకు వైట్ హెయిర్ ముందుండేది. ఇప్పుడు ఆగిపోయింది. సో, ఇవన్నీ ఔట్‌కమ్స్ ఫాస్ట్‌గా కనపడాలి కాబట్టి లైపోసోమ్ టెక్నాలజీలో ప్రొడక్ట్స్ వచ్చాయి. హ్మ్. యాంటీబయాటిక్స్ వాడితే ఇమ్మీడియేట్ రిజల్ట్ వస్తుంది అనేది ఒక ఫీల్ చాలా కాన్ఫిడెంట్. అవును. డాక్టర్ దగ్గరికెళ్ళి నాకు యాంటీబయాటిక్ రాసివ్వండి డాక్టర్ అనే మాట ఒకటి వస్తుంది తప్ప, అవును. మనకి 6 మంత్స్ లాంగ్ టైం పడుతుంది. 6 మంత్స్‌లో కంటిన్యూయస్‌గా మనం అదే ఎఫర్ట్ పెడుతూ ఉంటే కనిపిస్తుంది. అంత ఓపికుందా? అంత ఓపిక లేదు మేడం మార్కెట్‌లో ఎవరికీ. హ్మ్. సో, ఇప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి ఈ టెక్నాలజీ లైపోజోమల్ ఆర్&డి అనేది చాలా చేయాల్సి ఉంటుంది. అందులో వెరీ న్యూ టెక్నాలజీ అండ్ మనకి కంప్లీట్‌లీ న్యూ కాన్సెప్ట్ ఇది. యెస్. ఇప్పటిదాకా మనం దానికే అలవాటు పడిపోయి ఉన్నాము. ఇది కాకపోతే ఇంకోసారి ఇంకో చోట డాక్టర్స్ దగ్గర తిరుగుతూ ఉంటాం ఆబ్వియస్లీ. తప్పి ఆర్&డి అనేది చాలా అవసరం. అండ్ ట్రస్ట్ బిల్డ్ చేసుకోవాలి. ఆ కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి. కొత్త ప్రోడక్ట్ వచ్చిందంట అది మనకి హెల్ప్ అవుతోంది. ఇమ్మీడియేట్ రిజల్ట్స్ వస్తున్నాయి. సో, కొంచెం ఎక్కువ కష్టపడాలి కదా మీరు? చాలా మేడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇంటేక్ అంటే ఇప్పుడు ఫార్మాస్యూటికల్స్, న్యూట్రాస్యూటికల్స్ కాకుండా వేరే ఫీల్డ్‌లో చూసుకున్నా కొత్తదొచ్చింది. ఇప్పుడు కార్స్ తీసుకోండి. ఒక కొత్త కంపెనీ వచ్చింది. వీళ్ళు ఇంటీరియర్ ఇది ఇస్తున్నారు, ఎక్స్‌టీరియర్ ఇది ఇస్తున్నారు, వీళ్ళు ఈ ఫీచర్స్ ఇస్తున్నారంటే మనం ఎమ్మటే అరే! బాగుంది కదా! తీసుకుందాం పోయి ఏమవుతుంది అన్న కాన్సెప్ట్‌లో వెళ్తాము. కానీ మీరు ఒక ఫుడ్ అంటే మనం ఏదైతే బాడీకి తీసుకుంటామో దీంట్లో ఒక డిఫరెంట్ టైప్ వచ్చింది. ఇది మీరు వాడితే మీకు ఇలా ఉంటుందంటే అవసరమా? మళ్ళీ హ్మ్. ఏమన్నా అవుతే నాకు తీసుకుంటే అనే ఫస్ట్ క్వెషన్ వచ్చేది మన దీంట్లో. హ్మ్. సో, ఇట్లాంటిది ఎవరికీ రాకూడదు. ఒకవేళ తీసుకుంటే ఏదైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ఆ బెనిఫిట్స్ తప్ప ఇంక బాడీలో ఏ రియాక్షన్స్ ఉండకూడదు అని ఆర్&డి మ్యాండేటరీగా హ్యూమన్ ట్రయల్స్, రెగ్యులర్ ట్రయల్స్, గవర్నమెంట్ అప్రూవల్స్ ఇవన్నీ తీసుకొని యూఎస్ ఎఫ్‌డిఏ సర్టిఫికేషన్‌తో పాటు అన్నీ తీసుకున్న తర్వాతనే మార్కెట్‌లోకి రిలీజ్ చేశారు సో, ప్రొడక్ట్స్. గవర్నమెంట్ అప్రూవల్ అంటే మన దగ్గర మ్యాండేటరీ ఉంది. యెస్. ఎఫ్ఎస్ఎస్ఎస్ఏఐ అవును. అదుందా? యెస్. ఉంది మ్యామ్. అది తీసుకున్నారు. అదుంది మన దగ్గర. యూఎస్ ఎఫ్‌డిఏ సర్టిఫికేషన్ తీసుకున్నాము. జీఎంపీ ఉంది, ఐఎస్ఓ ఉంది, హెచ్ఏసీసీపీ ఉంది. హెచ్ఏసీసీపీ అంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఇది ఏ హ్యూమన్ బీయింగ్ అయినా తీసుకోవచ్చు. మీకు ఎలాంటివన్నీ ఉండనివ్వండి. లైక్ అంటే బీపీ, షుగర్, థైరాయిడ్, హార్ట్ పేషెంట్స్ ఇవన్నీ వెరీ కామన్ మన ఇండియాలో. ప్రతి 10 మందిలో ఒక 5గురు ఉండే ఉంటారు మన దాంట్లో. సో, అట్లాంటి వాళ్ళున్నా కూడా ఏం ప్రాబ్లమ్ లేదు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తయారైన ప్రొడక్ట్స్ ఇవని చెప్పి సర్టిఫికేషన్ ఇచ్చారు. హ్మ్. యూజువల్‌గా మన ఇళ్లల్లో ఉండే ఒక కాన్సెప్టో లేకుంటే డాక్టర్స్ కానీ, ఆయుర్వేదం కానీ, నేచురోపతి ఇలాంటివన్నీ చూస్తే మీరు కరివేపాకు తినండి జుట్టు బావుంటుంది. లేకపోతే క్యారెట్ తినండి, పాలకూర తినండి, ఐసైట్ వస్తుంది. ఆ తర్వాత ఐరన్ వస్తుంది. ఇవన్నీ కూడా వర్కౌట్ కావట్లేదా? అంటే ఏదైనా ఫుడ్డే కదా మేడం. అంటే ఏ ఏ ప్రోడక్ట్‌కైనా సింపుల్‌గా చెప్తాను మీకు. కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హ్మ్. వాడుతూ ఉండండి. వాడుతూ ఉంటే మీకు 100% రిజల్ట్స్ కనిపిస్తాయి. ఓపిక కావాలి ఫస్ట్.
ఎందుకంటే మీరు కరివేపాకు తినండి అన్నారు. ఒక్కసారి తింటే కాదు. తింటూ ఉండండి. మీకు తింటూ ఉంటే ప్రతిరోజు ప్రతి పూట దాంట్లో తింటూ ఉంటే మీకు అవుట్‌కమ్స్ వస్తాయి. కానీ అంత టైం నిజంగా వెయిట్ చేస్తామా? ఈరోజు చేసుకుంటాం ఫ్రీ ఉన్నాం కాబట్టి. రేపు బిజీ ఉంటాను చేసుకోలేను. ఎల్లుండి డిపెండ్స్. మొన్ననే తిన్నా కదా! 2 రోజుల తర్వాత తిందాంలే ఏముంది వదిలేసుకున్నా. ఈరోజు నాన్ వెజ్ తిందాం కదా! ఏముంది పోస్ట్‌పోన్, స్కిప్. సో ఎవరికీ ప్రతి దానికి ఎందుకంటే నిజంగా ఒక హ్యూమన్ బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ అంతా తీసుకోవాలి పర్ డే అంటే రోజంతా తింటూ ఉండాలి. హ్మ్. అలా తింటేనే పర్ డే మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ దొరుకుతుంది. అందులో కూడా మళ్ళీ రోజంతా అంటే ఆ క్వాంటిటీ, క్వాలిటీ అవన్నీ చూసుకోవాలి. వాట్ చూసుకోవాలి. వి ఆర్ ఈటింగ్ అనేది మ్యాండేటరీ. సమతులంగా ఉందా లేదా, ఎవ్రీథింగ్ మిక్స్డ్ ఉందా, ఇవన్నీ చూసుకోవాలి కదా. అవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ వాట్ ఇఫ్ ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను, ఇవి తీసుకోవడం స్టార్ట్ చేశాను, నేను రెగ్యులర్గా తీసుకునేటువంటి అదర్ ప్రోడక్ట్స్ కావచ్చు, అదర్ ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, వాటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? అంటే అంతే కదా మేడం. ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాలెన్సింగ్ మనకి. ఇప్పుడు నిజంగా మీకు ఓన్లీ నాకు ఫుడ్ ద్వారానే నాకు న్యూట్రిషన్ కావాలి అంటే మీరు అన్ని పనులు పక్కన పెట్టి మీరు రోజంతా తింటూ ఉండాలి. అప్పుడు పర్ డే మీకు కావాల్సిన న్యూట్రిషన్ వస్తుంది. కానీ దాన్ని మీరు కరగదీయాలి అంటే మళ్ళీ మీరు వర్క్ వెళ్ళాలి కదా! అప్పుడు మళ్ళీ మనకి డే టైమింగ్ అనేది సెట్ అవ్వదు మనకి. సో అలా తినలేకపోతున్నాం కాబట్టి సప్లిమెంట్స్ వచ్చాయి మార్కెట్లోకి. సో ఈ సప్లిమెంట్లని మీరు ఆల్మోస్ట్ 1.5 year, ఎస్ మేడం. 5 lakh ప్లస్ కస్టమర్స్ కస్టమర్స్ ఉన్నారు. మోస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్, బెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అంటే ఏముంది మీ దగ్గర? స్పెసిఫిక్గా ఒకటని చెప్పలేను. మన దాంట్లో కిడ్స్ మల్టీవిటమిన్. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ కిడ్స్కి చూసి పెడుతున్నారు పేరెంట్స్. ఒకప్పుడేమో తినను అంటే ఎందుకు తినవు నడు కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి తినిపించేవాళ్ళు. ఇప్పుడు నేను తినను అనేడగానే సరే నువ్వేం తింటావు చెప్పు నీకు అదే తెప్పిస్తాను, నేను ఇది తింటాను. వాళ్ళు తినే దాంట్లో న్యూట్రిషన్ దొరుకుతుందా? దొరుకుతుంది, కానీ ఎంతో దొరుకుతుంది. ఇంకా అడల్ట్రేషన్ ఫుడ్ అనేది ఎక్కువ అయిపోయింది. ఒకప్పుడు చూసి కుక్ చేసేవాళ్ళు. ఇంకా గవర్నమెంట్ ఇప్పుడు కూడా చాలా చూస్తే మనము రెస్టారెంట్స్, హోటల్స్ ఇవన్నీ బ్యాన్ అవుతున్నాయి, అంటే ఆపేస్తున్నారు. ఎందుకంటే పిల్లలకి చాలా ఫుడ్ పడలేక చిన్న ఏజ్లోనే హెయిర్ అంతా లాస్ అవ్వడము, చిన్న ఏజ్లోనే సైట్ రావడము, చిన్న పిల్లలు పెద్దవాళ్ళలాగా కనపడవడం, పెద్దవాళ్ళు చిన్న పిల్లలాగా కనపడము, ఇవన్నీ మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి మార్కెట్లో. సో మన దాంట్లో ఓన్లీ కిడ్స్ కోసం అని చెప్పి 16 ఇంగ్రీడియంట్స్తోని కిడ్స్ మల్టీవిటమిన్ తీసాము విత్ లైపోజోమల్ టెక్నాలజీ. అది బాగా పోతుంది మనకి. అండ్ ఇండియా మార్కెట్ ప్రకారం 85% ఆఫ్ పాపులేషన్ నిద్రపోట్లేరు. 85% ఆఫ్ పాపులేషన్ నిద్రపోట్లేరు. ఇట్స్ 2025 సర్వే రిపోర్ట్ ఇది. ఓకే. సో దానివల్ల మనకి స్లీప్ కస్టమర్స్ ఎక్కువ. మన స్లీప్ బెనిఫిట్స్ ఏంటిదంటే మీరు వాడుతూ ఉండండి, మీకు రిజల్ట్ కనిపిస్తుందన్న కాన్సెప్ట్ లేదు. కరెక్ట్ 3 months పర్ఫెక్ట్గా వాడండి. మేము చెప్పినట్టు వాడండి, మీకు 100% రిజల్ట్ ఉంటుంది. దాని తర్వాత మన గమ్మీస్ కూడా వాడాల్సిన అవసరం లేదు, మానేసుకోవచ్చు. మానేసుకున్నా కూడా 6 to 8 hours హ్యాపీగా నిద్రపోతారు. నెక్స్ట్ వచ్చేసి మనకి హెయిర్ నెయిల్ స్కిన్ గమ్మీస్ ఉన్నాయి మేడం. ఎవరి మార్కెట్లో ఇచ్చినా 5 to 6 ఇంగ్రీడియంట్స్, మ్యాక్సిమం 7-8 ఇంగ్రీడియంట్స్ ఇస్తారు. కానీ మనం విత్ 28 ఇంగ్రీడియంట్స్ ఇస్తున్నాము. టోటల్ ఓవరాల్ బాడీ న్యూట్రిషన్తో పాటు మనకి హెయిర్, నెయిల్, స్కిన్ మూడిట్లో బెనిఫిట్స్ కనిపిస్తాయి. హెయిర్ అనేది హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ రీగ్రోత్ ఉంటుంది, హెయిర్ స్ట్రెంత్ అని పెరుగుతుంది, స్కిన్ టైట్ అవుతుంది, మనకి వ్రింకిల్స్ రాకుండా కాపాడుతుంది, స్కిన్ గ్లో పెరుగుతుంది, నెయిల్స్ అనేవి స్ట్రెంత్ అని అవుతాయి, మనకు ఓవరాల్ బాడీ న్యూట్రిషన్ పెంచుతుంది, బాడీ యాక్టివ్ లెవెల్స్ పెంచుతుంది మనకి. అలా ఉండేలా ఒక ప్రోడక్ట్ ఉంది. ఇంకొకటి ఐరన్, మెయిన్లీ ఫర్ లేడీస్. ఇది వాళ్ళకి ఎలా అంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఐరన్ లాస్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి చేత కాకపోవడం, బాగా కళ్ళు తిరగడము, బాగా హెయిర్ ఫాల్ అవ్వడం, ఇవన్నీ ఎక్కువ చూస్తాం మనము. డాక్టర్ రాసిన దానివల్ల ఏమవుతుంది అంటే చాలామందికి కాన్స్టిపేషన్ అవ్వడము, నాసియా ఫీలింగ్ రావడము, వామిటింగ్స్, ఇంకొకటి స్టమక్ పెయిన్ రావడం, ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. సో అలా ఉండకుండా తీసుకునేది మనకు ఎంజాయబుల్ ఉండాలి, తొందరగా రిజల్ట్స్ కనపడాలి. మన ఐరన్ గమ్మి వాడడం వల్ల 1 monthలో 2 grams ఆఫ్ హిమోగ్లోబిన్ పెరుగుతుంది. ఇట్స్ ప్రూవన్ రిజల్ట్. ఇంకొకటి మనది ఏ ప్రోడక్ట్ అన్నా ఇప్పుడు మన వెబ్సైట్కి వచ్చి తీసుకోవాలనుకున్నారు, మన పేజ్లో ఏ ప్రోడక్ట్కి ఏ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నామో ఆ ఇంగ్రీడియంట్ ఈ ప్రోడక్ట్ వల్ల మీ బాడీకి ఎలా బెనిఫిట్ అవుతుంది అనేది కూడా క్లియర్గా రాసాము. ఇంకొకటి ట్రస్ట్ కోసము ప్రతి అనలిటికల్ రిపోర్ట్, ఇది ఎప్పుడైతే మనకి ఫ్యాక్టరీ నుంచి వేర్ హౌస్కి వచ్చిందో దాని రిపోర్ట్, అసలు దీంట్లో ఏం కలిపారు, ఎప్పుడు కలిపారు, అసలు అది ఎంత కలిపారు, కరెక్ట్ కలిపాలేరా, దాన్ని గవర్నమెంట్ సర్టిఫై చేసిందా, అనలిటికల్ రిపోర్ట్స్ కూడా మనం వెబ్సైట్లో పెడుతున్నాం. ప్రతి ప్రోడక్ట్ ఏ పేజ్కి ఆ పేజ్లో ఉంటుంది. మార్కెట్లో బోల్డ్ అని అవైలబుల్గా ఉన్నాయి, మనం వెళ్ళిపోయి ఇలా కొనుక్కొని రావచ్చు. లేదు కొంతమంది డాక్టర్లు సజెస్ట్ చేస్తారు, అవి తీసుకుంటాం, ప్రిస్క్రైబ్డ్ అంటాము, అవి వాడుతూ ఉంటాం. దెన్ వాట్ అబౌట్ దీస్ ప్రోడక్ట్స్, మీరు తీసుకొచ్చినటువంటి లైపోజోమల్ టెక్నాలజీతో ఉన్నటువంటి ఈ ప్రోడక్ట్స్ని హూ కెన్ యూస్ దట్? ఎనీవన్
ఎవరైనా వీళ్ళు వాళ్ళు అని లేదు. కిడ్స్ గమ్మీస్ ఉన్నాయి. అడల్ట్స్‌కి ఎవరైనా అబోవ్ 15 వాళ్ళు ఏదైనా వాడుకోవచ్చు వాళ్ళు. ఎందుకంటే ఇట్స్ ఓటీసీ ప్రోడక్ట్. దీంట్లో మీరు మాత్రమే వాడాలి అని లేదు. ఎందుకంటే ఇది న్యూట్రిషన్ ప్రోడక్ట్. మన బాడీని బిల్డ్ చేసే ప్రోడక్ట్ ఇది. ఇది ఔటర్ అప్లయెన్సెస్ కాదు. ఇన్నర్ నుంచి మన బాడీని రికవర్ చేస్తుంది. సో, ఎవరైనా ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళైనా ఏదైనా ప్రోడక్ట్ వాడుకోవచ్చు. వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరమా? దీన్ని కొనుక్కోవాలంటే, అవసరం. ఆర్డర్ చేయాలంటే ఎలా? అవసరం లేదు మేడం. మన వెబ్‌సైట్ ఉంటుంది అవెంజిస్.com అని. ఆ వెబ్‌సైట్ నుంచైనా ఆర్డర్ చేసుకోవచ్చు. అమెజాన్‌లో అవైలబుల్ ఉంటాయి మనవి. హెల్త్ మగ్‌లో కూడా ఉన్నాయి మనవి. హ్మ్. ఎక్కువ ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టడం వల్ల ప్రొడక్ట్స్ అనేది సేల్స్ అనేది స్కామ్ అవుతాయి మనకి. ఎలా అంటే సేమ్ ఇలాంటిది ఒక బాక్స్ క్రియేట్ చేసేసి ఏదో ఒకటి పెట్టేసి అమ్మేస్తారు. అలా ఉండకూడదు అని చెప్పి లిమిటెడ్ చూజన్ ప్లాట్‌ఫామ్స్‌లో మాత్రమే పెట్టాను. మనకి ఉన్నటువంటి హెల్త్ డ్రింక్స్ కావచ్చు, ఈ వే ప్రొడక్ట్స్ ఇట్లాంటివన్నీ కూడా పర్ఫెక్ట్‌గా బాడీని సెట్ చేస్తుంది. లేకుంటే కావాల్సినటువంటి ఫిజిక్స్ వెయిట్ లాసో ఇలాంటివన్నీ ఉంటాయి కదా! అలాంటివి తీసుకురావాలనిపించలేదా మీకు? అంటే ప్రోటీన్ అనేది కొంచెం క్రిటికల్ ఏరియా మేడం. అది అందరికీ పడుతుంది, పడదు. దానికి మనకి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ప్రతి వాళ్ళు తీసుకునేలా ఉండదు మనకు ప్రోటీన్. దీస్ న్యూట్రిషన్స్ ఆర్ వెల్ అండ్ గుడ్. ఎవ్వరికైనా ప్రతి హ్యూమన్ బీయింగ్ ఎలాంటి బాడీ ఉన్నా గానివ్వండి ఎవరికైనా పర్ఫెక్ట్ సెట్ అవుతాయి ఇవి. సో, దీంట్లో మీరు తీసుకొచ్చిన ఈ 8 ప్రొడక్ట్స్‌లో ఎక్కడా ప్రోటీన్ లేదు. ఎక్కడ విటమిన్స్ ప్రోటీన్ లేదు. ఉన్నాయి, న్యూట్రియంట్స్ ఉన్నాయి. విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, అమైనో యాసిడ్స్ ఎవ్రీథింగ్. ఓకే. అండ్ ఈ ప్రొడక్ట్స్‌కి సంబంధించి యాక్చువల్‌గా 8 ప్రొడక్ట్స్ Yes, ఉన్నాయి. 8 ప్రొడక్ట్స్‌లో 1699 ఎస్ మ్యామ్. చాలా ఎక్కువ కాదా? యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఒక ప్రైస్ కంపేర్ చేసి యాక్చువల్లీ జెన్యూన్ క్వశ్చన్ నేను క్లియర్గా ఆన్సర్ ఇస్తాను మీకు దీనికి. మీరు కంపేర్ చేస్తున్నారు కదా 1699 అని చెప్పి. అసలు లైపోజోమ్ టెక్నాలజీకి కంపేర్ చేయడానికి ఇండియాలో ప్రోడక్ట్స్ లేవు. ఇప్పుడు మీరు రెగ్యులర్ ప్రోడక్ట్స్తో కంపేర్ చేస్తున్నారు. మీరు రెగ్యులర్ ప్రోడక్ట్స్ అనేది మీరు 6 months to 12 months వాడిన దానికంటే ఇది 2 to 3 months వాడితే మీకు 12 months వాడితే ఎంత రిజల్ట్ వస్తుంది? 2 to 3 monthsలో అంత రిజల్ట్ వస్తుంది మీకు. మీరు అక్కడ పెట్టే ఖర్చు ఎక్కువనా, ఇక్కడ పెట్టే ఖర్చు ఎక్కువనా? ఆబ్వియస్లీ మీకు రిజల్ట్స్తో పాటు మీకు బాడీ బెనిఫిట్ వస్తుంది. ఒక్కసారి మీకు నిజంగా న్యూట్రిషన్ అనేది బాడీకి ఎందుకు ఇంపార్టెంట్, అసలు లైపోజోమల్ బెనిఫిట్స్ ఏంది, అసలు మనకి ఎలా వర్క్ అవుతుందని తెలిస్తే మనం ప్రైస్ అనేది ఎమోషనల్గా థింక్ చేయము. ఇప్పటి నుంచి లాజికల్గానే థింక్ చేస్తాము. ఎందుకంటే మీరు మార్కెట్లో ఏ గమ్మీస్ అనేది తీసుకోండి, మినిమం బేస్ ప్రైస్ వచ్చి 600 to 800 ఉన్నాయి. మరి 800 పెట్టడానికి రెడీ, రెగ్యులర్ దానికి పెడుతున్నారు. మీకు 1 monthలో రిజల్ట్స్ కనిపించేదానికి మినిమం స్పెండ్ చేయకపోతే ఎలా మేడం? యూజువల్‌గా ఏది ఫస్ట్ మార్కెట్‌లో కొత్తగా వచ్చింది అనుకున్నప్పుడు దానికి ఇచ్చేటువంటి యాడ్స్ అన్నీ కూడా ఈ పర్ఫెక్ట్‌గా మీకు యూజ్ అవుతుంది. 100% రిజల్ట్స్ ఉంటాయి. ఇలాంటివి చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తుంటాయి కదా! దానికి మీరు చెప్తున్నటువంటి మీ ప్రొడక్ట్స్ లైపోజోమల్ టెక్నాలజీకి ఆల్మోస్ట్ కంపారిజన్స్ అయితే ఉంటాయి. ఇలాంటి ప్రొడక్ట్స్ మార్కెట్‌లో లేకపోయినప్పటికి కూడా అది చాలామంది యూజ్ చేస్తున్నారు. లేకపోతే డాక్టర్ సజెస్ట్ చేశారు. దానికి ఒక వెల్ నోన్ కంపెనీ అనేది ఉంది. కొన్నేళ్ల నుంచి బ్రాండ్ అనేది ఉంది. ఇంత దేశవ్యాప్తంగా ఇన్ని అవుట్లెట్స్ ఉన్నాయి. ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉంటారు కదా! యూజువల్‌గా ఉండే ఒక కస్టమర్ మైండ్ సెట్ ఇది కదా! ఎస్ మ్యామ్. సో, వాళ్ళని మీ దగ్గరికి తీసుకురావడానికి మీరేం చేస్తున్నారు? ఆబ్వియస్లీ మేము బేసిక్ యాడ్స్ రన్ చేస్తాము. ఇంకొకటి మా పూర్తి నమ్మకం వచ్చి ఈ లైపోజోమల్ టెక్నాలజీ మాత్రమే. ఎందుకంటే ఇప్పటి వరకు నేను చూసిన దాంట్లో 1.5 yearలో మేము 5 lakhs కస్టమర్స్ని బీట్ చేసాము అంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ మాకు. ఎందుకంటే ఏ కంపెనీ కూడా పెట్టగానే నడుస్తుందా అంటే ఫైన్ నడుస్తుంది అంటారు, కానీ అది ఎవ్రీడే అప్డేట్ అవ్వడం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ ఫర్ అస్. వై? బికాస్ ఇప్పుడు చాలామంది చాలా ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటారు మార్కెట్లో, కానీ వాళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ వాడుతున్నారు అనుకోండి, మీకు తెలుస్తుంది దానివల్ల యూజెస్ ఏంటి అని. ఇప్పుడు మీకు ఈ ప్రోడక్ట్ వాడుతున్నారు ఎగ్జాంపుల్ వేరే కంపెనీది, మీరు ఏం చేస్తారు, ఓకే నేను ఇది వాడుతున్నాను, నేను ఇప్పుడు మార్కెట్లోకి వచ్చి మీకు చెప్తాను దానికంటే ఇది అడ్వాన్స్ టెక్నాలజీ, ఇట్స్ లైపోజోమల్ టెక్నాలజీ, దీనివల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని నేను చెప్పడం స్టార్ట్ చేశాను అనుకోండి, మీకు ఒక థాట్ ఉంటుంది, ఒక్క ట్రై ఇద్దాము, ఒక్కసారి ట్రై ఇస్తాం నాకు ఏమవుతుంది అని చెప్పి ఒక 1 month అది ఆపి నా ప్రోడక్ట్ ట్రై చేస్తారు. మీరు అప్పుడు ఎందుకు షిఫ్ట్ అవుతారు మళ్ళీ? ఎందుకంటే 1 monthలోనే మీకు ఇంత రిజల్ట్స్ తెలుస్తున్నాయి. అప్పుడు మీకు ఎమ్మటే క్యాలిక్యులేషన్ స్టార్ట్ అవుతుంది మైండ్లో. ఓకే నేను 4 months వాడితే నాకు ఈ రిజల్ట్ కనిపించింది, నేను 5 months వాడిన తర్వాత ఓకే నేను ఇది చూస్తాను నా బాడీలో చేంజ్ అని చెప్పి. మీకు అదే 1.5 monthకే కనపడడం స్టార్ట్ చేస్తే మీరు ఏం చేస్తారు? ఆబ్వియస్లీ యూ విల్ గో ఫర్ ఎ ప్రీమియం వన్. ఓకే. ఇప్పుడు ఇందులో స్వీట్నింగ్ కోసం ఏం యూస్ చేస్తారు, ఏం యాడ్ చేస్తున్నారు మీరు? దీంట్లో స్టీవియా ఉంటుంది మేడం. ఇట్స్ కంప్లీట్లీ 0 sugar, న్యాచురల్ ఇది. దీంట్లో షుగర్ పేషెంట్స్ అయినా ఎవరైనా హ్యాపీగా తీసుకోవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. షుగర్ ఫ్రీగా ఉంటుంది. 100% షుగర్ ఫ్రీ. ఓకే. మనం పర్మిషన్స్ గురించి మాట్లాడుకున్నాము. లైసెన్సులు అనేవి కూడా అవసరం కదా, ఉన్నాయా? యా
అన్ని గవర్నమెంట్‌కి సంబంధించిన ఎవ్రీ లైసెన్స్ ఉంది మన దగ్గర. దీనికి ఫార్మాస్యూటికల్ లైసెన్స్ ఉంటుంది, న్యూట్రాసిటికల్ లైసెన్స్ ఉంటుంది, యూఎస్ఎఫ్‌డి సర్టిఫైడ్ ఉంది, జీఎంపీ, ఐఎస్ఓ, హెచ్ఎస్సిసిపి. హ్మ్. ఎవ్రీథింగ్ ఈస్ ఫుల్‌ఫిల్డ్. ఓకే. ఆహ్, ఈ 8 ప్రొడక్ట్స్‌లో ఎక్కువగా కనిపిస్తోంది స్లీప్‌కి సంబంధించి వెబ్‌సైట్‌లో అదే కదా యెస్ మ్యామ్. కనిపిస్తోంది. ఎక్కువ హైలైట్ సో, అవుతుంది. యూజువల్‌గా మనకేదన్నా స్లీప్‌కి సంబంధించి మెడిసిన్ ఏదైనా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారంటే రోజు ఒకే టైంకి వాడండి. హుహు. చాలామంది ఏంటంటే నేను పడుకునే ముందే టాబ్లెట్ ఏసుకుంటాను ఇమ్మీడియేట్‌గా నిద్రొస్తుంది అనే దాంట్లోనే ఉంటారు. అవును. ఎక్కడ ఫెయిల్ అవుతారు అంటే ఆ మధ్యలో ఉండేటువంటి ఆ టైమ్ గ్యాప్‌ని గ్యాప్. చెప్పరు. యెస్. 8:00కి వేసుకోండి. 10:00కి పడుకోండి. ఇలాంటిది చెప్పకపోవడం వల్ల చాలా వరకు ప్రతిసారి నాకు నిద్ర పట్టట్లేదు అవును. అనే ఫీల్ ఉంటుంది. మరి ఈ ప్రొడక్ట్‌ని ఎలా తీసుకోవాలి? ఎప్పుడు ఇది తీసుకోవాలి? ఒక్కసారి డిన్నర్ కంప్లీట్ అయిపోయాక ఇంకా కొందరు డిన్నర్ చేస్తూ న్యూస్ చూస్తారు. డిన్నర్ చేశాక వాకింగ్ చేస్తారు. డిన్నర్ చేశాక ఫ్యామిలీ అంతా కూర్చొని మాట్లాడుకుంటారు. ఇట్లాంటివన్నీ అయిపోయాక ఇంక నేనెళ్ళి పడుకుంటాను. నాకు ఇంకేం పనులు లెవ్వు అని ఎప్పుడైతే మనకు ఒక టైం ఉంటుంది కదా మేడం. రోజు 10కా, 11కా అనేది. ఆ టైంకి ఒక గమ్మీ యేసుకొని మన గమ్మీ అంటే జెల్లీ చాక్లెట్‌లా ఉంటుంది కాబట్టి సప్పరించుకుంటూ ఆర్ నవలేసి మింగేయొచ్చు. అలా ఎళ్లి పడుకోండి. కరెక్ట్ 15-20 మినిట్స్‌లో నిద్రలోకి తీసుకెళ్ళిపోతుంది ఇది. ఇది బ్రెయిన్‌లో ఉన్న మన మెలటోనిన్ హార్మోన్‌ని రిపేర్ చేస్తూ మనకి 6-8 అవర్స్ స్లీప్ అనేది ఇస్తుంది ఇది. హ్మ్. సో, 6-8 అవర్స్ స్లీప్ అనేది ఉంటుంది. బ్రెయిన్‌లో మనకి మెలటోనిన్ హార్మోన్ అనేది కంప్లీట్‌గా రిపేర్ అవుతుంది. మనకి ఎలా తెలుస్తుంది కంప్లీట్‌గా రిపేర్ అయిపోయింది, ఇది ఎప్పుడు మానేయాలి అని ఎలా తెలుసుకోవాలి అంటే, ఒక్కసారి హార్మోన్ అంతా కంప్లీట్‌గా రిపేర్ అయిపోయిందనుకోండి, మీరు రోజు ఒకటే టైంకి అంటే ఇప్పుడు 10:00 ఏసుకోవడం స్టార్ట్ చేస్తారు మీరు. కొన్ని డేస్ తర్వాత మీకు 9-9:30కే మీకు స్లీప్ సెన్సేషన్ స్టార్ట్ అయితాయి. ఎలా అంటే ఆవలింతలు రావడము, పడుకోవాలనిపియడము, కళ్ళు మూతలు పడుతున్నట్టు ఇట్లా ఆ ఫీలింగ్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది మనకి. ఒక్కసారి అలా స్టార్ట్ అయ్యాక ఇంకా మనకు గమ్మీ అవసరం ఉండదు. హ్మ్. గమ్మీ లేకపోయినా కూడా మీరు 6-8 అవర్స్ పడుకుంటారు. అంటిల్ అన్లెస్ మళ్ళీ మీ స్లీప్ మీరు కిల్ చేసుకున్నంత వరకు మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. హ్మ్. మళ్ళీ నిద్ర వస్తుంది కదా అని చెప్పి నైట్ అంతా బయట తిరగడము, నైట్ అంతా ఫోన్ వాడడము, టీవీ చూడడము ఇవన్నీ చేస్తే మళ్ళీ మెలటోనిన్ లోపల కిల్ అవుతుంది. మళ్ళీ వాడాల్సి ఉంటుంది. అలా కాకుండా మన స్లీప్‌ని మనం కాపాడుకున్నాం అనుకోండి మళ్ళీ ఎట్లాంటి ప్రాబ్లమ్ ఉండదు స్లీప్‌కి. యూజువల్‌గా నిద్రకి సంబంధించి ఏదైనా టాబ్లెట్లు తీసుకున్నామంటే ఒక అడిక్షన్ లాగా అయిపోతుంది. యెస్. అది లేనిది ఆ ఫీల్ అయినా అట్‌లీస్ట్ నేను టాబ్లెట్ ఏసుకోలేదు కాబట్టి నాకు నిద్ర పట్టదు. నేను అవును. టాబ్లెట్ ఏసుకుంటే నాకు నిద్ర పడుతుంది. ఇలా ఒక ఫీల్, ఒక అడిక్షన్ అనేది ఉంటుంది. ఇయర్స్ టుగెదర్ వాడుతున్నటువంటి వాళ్ళు చాలామంది మన చుట్టూయే కనిపిస్తూ ఉంటారు. ఇది కూడా అలా వర్క్ చేస్తుందా? ఎలా ఉంటుందిది? ఇప్పుడు మీరు అన్నారు కదా మేడం ఇయర్స్ టుగెదర్ వాడుతున్నారు టాబ్లెట్స్ అని చెప్పి. అలా వాడేవాళ్ళు కూడా ఇంకా ఆ మెడిసిన్ అనేది పర్మనెంట్‌గా స్టాప్ చేసేసి హ్మ్. ఈ మన గమ్మీస్ కూడా వాడకుండా కూడా 6-8 అవర్స్ నిద్రపోయేలా చేస్తుంది మన గమ్మీస్. ఓకే. వాళ్ళ టైమ్ బీయింగ్ అంటే ఇప్పుడు 30 ఇయర్స్ నుంచి వాడుతున్నారనుకోండి మేడం. వాళ్ళకి ఒక 4-5 మంత్స్ పట్టొచ్చు. ఒక 10 ఇయర్స్ నుంచి వాడుతున్నారు. ఒక 2-3 మంత్స్ పట్టొచ్చు. కానీ వాళ్ళు వాడే యూసేజ్, డోసేజ్ బట్టి వితిన్ 6 మంత్స్ 100% వాళ్ళకి స్లీప్ ప్రాబ్లమ్ అనేది కంప్లీట్‌గా సాల్వ్ అవుతుంది. హ్మ్. మీరు పెట్టుకున్నటువంటి పేర్లన్నీ కూడా చాలా డిఫరెంట్‌గా కనిపిస్తూ ఉన్నాయి. యెస్ అందులో మ్యామ్. అవెంజర్స్ యెస్. ఏంటి అర్థం ఏంటి? నార్మల్‌గా రెగ్యులర్‌గా పెట్టిన నేమే మేడం అది. దానికి స్పెసిఫైడ్ బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ అంటూ ఏమీ లేదు. మార్కెట్‌లో డిఫరెంట్ ఉండాలి అండ్ నంబర్ 1 అవ్వాలి అని పెట్టిన పేరు అదంతే. ఓహ్! ఓకే. 'ఏ1 అవెంజర్స్' అలా యెస్. ఒక సింహాన్ని కూడా పెట్టుకున్నారు యెస్ మీరు. మ్యామ్. ఓకే. అండ్ నాకు చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తోంది ఈ డిజైన్. యెస్ మ్యామ్. అండ్ లోపల తీస్తే లోపల కూడా మీరు ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియెంట్స్ ఇంగ్రీడియెంట్స్ ఏమున్నాయి అనేది ఒక మెన్షన్ చేస్తూ ఉన్నారు. యెస్. యాక్చువల్లీ ఎందుకు ఇలా డిజైన్ చేశాము అంటే ప్రోడక్ట్ లోపల, హ్మ్. ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ కొంటారు. యాహ్! మనకి మాక్సిమం ఏం కనిపిస్తుంది? నేమ్ కనిపిస్తుంది. అసలు దేనికి వాడుతున్నాం? ఓకే. హెయిర్ నెయిల్ స్కిన్ అని చూస్తారు. అసలు ఏం కలిపారు అని చెప్పి ఇంకా కంటెంట్ చూసుకుంటాము. కానీ ఆ కంటెంట్ మీ బాడీకి ఎలా యూజ్ అవుతుంది అనేది ఎవరికి తెలుస్తుంది? ఎందుకంటే ప్రతి ఒక్కరు న్యూట్రిషనలిస్ట్ కాదు. ప్రతి ఒక్కరు ఫార్మసిస్టులు ఉండరు. ఇప్పుడు ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉంటారు. వాళ్ళకి బేసిక్స్ ఉంటాయి. ఓకే. విటమిన్ ఏ అంటే కళ్ళకి తీసుకోవాలి. బి7 అంటే హెయిర్‌కి తీసుకోవాలి. ఒక నార్మల్ ఐడియా ఉంటుంది. కానీ ప్రతి ఇంగ్రీడియెంట్ గురించి అందరికీ తెలీదు. సో, అందరిని ఎడ్యుకేట్ చేయాలి అని ఒక్క రీజన్‌తోనే లోపల ఇన్ డీటెయిల్‌గా అసలు ఇప్పుడు ఒకవేళ విటమిన్ ఏ తీసుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్‌లో విటమిన్ ఏ ఎందుకు తీసుకుంటున్నాను అనేది క్లియర్ డిస్క్రిప్షన్. ఓకే. బి6 ఎందుకు తీసుకుంటున్నాను? బి12 ఎందుకు తీసుకుంటున్నాను? విటమిన్ సి ఎందుకు తీసుకుంటున్నాను? ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఎందుకు తీసుకుంటున్నాను? అలా దానికి ఇండివిడ్యువల్‌గా క్లియర్ మెన్షన్ చేశాను. ఎందుకంటే మీరు ఒకవేళ ఇది కాకపోయినా రేపు పొద్దున ఏదైనా తీసుకోవాలి అనుకుంటున్నారు మార్కెట్‌లో. సో, యూ నీడ్ టు హ్యావ్ ఎన్ ఐడియా అసలు ఎందుకు తీసుకోవాలి నేను? అసలు ఇది నాకు బాడీకి ఎలా పనిచేస్తుంది? ఈ ఇంగ్రీడియెంట్ నాకు ఎందుకు హెల్ప్ అవుతుంది అనేది మనకు తెలుసుకోవాలి. దాని గురించి ఇలా డిజైన్ చేశాను బాక్స్‌ని. ఓకే. ఆయుర్వేద ప్రోడక్ట్ ఉన్నట్టుంది. అశ్వగంధ ఉంది, యెస్. క్యామమైల్ ఉంది, పాసిఫ్లోరా ఉంది, ఎల్-థియానైన్ ఉంది. యెస్ మ్యామ్. ఎక్కువ మీరు తీసుకున్న ప్రొడక్ట్స్ అన్నీ ఎందులోంచి తీసుకున్నారు? ఆయుర్వేదం మనకు కావాల్సినటువంటి అలా నేచర్ ఇలా స్పెసిఫిక్‌గా ఉండదు మేడం. ఇప్పుడు మనకి దేంట్లో అయితే రిక్వైర్మెంట్ దొరుకుతుందో, ఇప్పుడు మనకి స్లీప్ మెలటోనిన్ అసలు ఏ ఫుడ్ ప్రోడక్ట్‌లో మనకి ఉంటుందో దాంట్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు.
దాంట్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి తయారు చేస్తారు ప్రోడక్ట్‌ని. హ్మ్. ఇప్పుడు అశ్వగంధ ఎందుకు అంటే మనకి స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి గదా! అంటే మనకి పడుకునేటప్పుడు ఓవర్ థాట్స్ ఉన్నా హ్మ్. గానివ్వండి, ఓవర్ థింకింగ్ ఉన్నా గాని ఏమవుతుంది? మనం పడుకోలేము మనము. సో, ఫస్ట్ అవి కంప్రెస్ అవ్వాలి. మనం పడుకోవాలి అంటే ఫస్ట్ మన మైండ్ క్లియర్ ఉండాలి. మైండ్ క్లియర్ చేయాలంటే మనకు అశ్వగంధ కావాలి. అశ్వగంధ మనకు ఓన్లీ ఆయుర్వేదంలో మాత్రమే దొరుకుతుంది. హ్మ్. సో, కొన్ని ఇంగ్రీడియెంట్స్ దాంట్లో నుంచి కూడా తీసుకున్నాము. ఇప్పుడు మన మెమరీ గమ్మీస్ ఉన్నాయి. మెమరీ అంటే కంప్లీట్‌గా బ్రెయిన్‌కే వర్క్ చేస్తుందది. సో, మన బ్రెయిన్ ఫంక్షనింగ్ పర్ఫెక్ట్‌గా ఫార్మల్‌లో ఉండాలి అంటే న్యూట్రిషన్ కంటే మనకి ఆయుర్వేదాలో దొరుకుతాయి మనకి. సో, దాంట్లో నుంచి అవి తీసుకోవాల్సొచ్చింది ఇంగ్రీడియెంట్స్. హ్మ్. అలా దేంట్లో అయితే దొరుకుతుంటాయో దాంట్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి మనము గమ్మీస్ అనేది ఫార్మ్ అవుతుంది. దాంతో పాటు గమ్మీ నుంచి తీసే ఆయిల్ వచ్చి మనకి ఫ్లేవర్, టేస్ట్ తెలుస్తుంది. దాని నుంచి మనకి ఫ్రూట్ నుంచి పీల్ చేసేది ఏదైతే ఉంటుందో అది కలర్ వస్తుంది మనకి. హ్మ్. అందుకే మనది ప్రతి గమ్మీ యూనిఫార్మ్ కలర్‌లో ఉండదు. ఓకే. కొన్ని డార్క్ ఉంటాయి, కొన్ని లైట్ ఉంటాయి. డిపెండ్స్ అపాన్ అది తీసుకునే ఫ్రూట్ బట్టి ఉంటుంది మనకి. హ్మ్. సో, అలా. అందులో ఏ ప్రొడక్ట్ ఉందో ఆ కలరే బయట కూడా మీరు యెస్ మ్యామ్. బాక్స్ అంతే. కూడా బాక్స్ పెట్టింది. కూడా ఇచ్చుకున్నాను ఆల్‌మోస్ట్. ఓకే. మిమ్మల్ని ఎలా రీచ్ అవ్వాలి? ఈ ప్రొడక్ట్స్ ఇవి కావాలి అనుకుంటే మీరే వాళ్ళకి అడ్వైస్ చేస్తారా? వాళ్ళంతట వాళ్ళే దే కెన్ టేక్ దేర్ ఓన్ డెసిషన్ అంటారా? ఇప్పుడు ఒకవేళ మీకు ఒక క్లియర్ ఐడియా ఉంది. మీకు ఈ ప్రాబ్లమ్ ఉంది. సో, మీది మీరు చూజ్ చేసుకోగలిగితే వెల్ అండ్ గుడ్. మీరు డైరెక్ట్ వెబ్‌సైట్‌కెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు. డెలివరీ పార్ట్నర్స్ ఉంటారు. హోమ్ డెలివరీ ఉంటుంది అందరికీ. హ్మ్. ఒకవేళ లేదు నాకు అర్థం కావట్లేదు, నాకు ఈ ఇష్యూ ఉంది, అసలు దీంట్లో ఏ ప్రోడక్ట్ నాకు రిలేట్ అవుతుందని మీకు అర్థం కాలేదనుకోండి, మా ఫోన్ నెంబర్ ఇస్తాం కదా! ఆ నెంబర్‌కి కాల్ చేస్తే మేము సజెస్ట్ చేస్తాం మీకు. ఇది తీసుకోండి, మీకు ఇలా బెనిఫిట్స్ ఉంటాయి. మీరు ఎప్పటివరకు వాడాలి, ఎలా వాడాలనేది కూడా మేమే చెప్తాము. హ్మ్. దాంతో పాటు వాళ్ళకి ఫాలో అప్ కాల్స్ కూడా ఉంటాయి. దానికి ఇప్పుడే రీసెంట్‌గా ఒక సెపరేట్ టీమ్ పెట్టాము మేము ఫాలో అప్ కాల్స్ కోసం. ఎందుకంటే చాలామంది కొన్నప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ దాన్ని కంటిన్యూ చేయాలి అంటే ఉండదు. హ్మ్. ఎందుకంటే కొనేస్తారు. కానీ సమ్ బిజీ వర్క్. ఈరోజు కొంటారు. రేపు ఏదో ఊరికెళ్తారు. 3-4 డేస్ వెళ్తారు. వచ్చిన తర్వాత అసలు అది మైండ్‌లో ఉండదు కొన్నాము అని చెప్పి. సో, వాళ్ళకి రీకాల్ చేయడానికి ఒకటి. ఇంకొకటి మీరు వాడుతున్నారు. కానీ మీకేదో ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలనిపించింది. హ్మ్. సో, అప్పుడు మీరు కొందరు ఏం చేస్తారంటే ఫోన్ చేసి చెప్పేస్తారు. కానీ అందరూ అలా ఫోన్ చేయరు కదా! సో, మీరు వాడడం స్టార్ట్ చేసిన ఫస్ట్ డే అంటే ఈరోజు మీకు డెలివరీ వచ్చింది. సమ్ ఆఫ్ అవర్ టీమ్ నుంచి మీకు కాల్ వస్తుంది. మీరు ఇలా ప్రోడక్ట్ రిసీవ్ చేసుకున్నారు కదా! మీరు ఈ ప్రోడక్ట్ రిసీవ్ చేసుకున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఇది ఎలా వాడాలి అన్నది ఒక క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారు. దాని తర్వాత మళ్ళీ మా వాళ్ళే 7 డేస్ తర్వాత మళ్ళీ కాల్ చేస్తారు. మీరు ఈ ప్రోడక్ట్ తీసుకున్నారు కదా! మీరు వాడడం స్టార్ట్ చేశారా? యెస్ చేశాము. మీకు 7 డేస్‌లో మీరు ఏమేమి చేంజెస్ అబ్జర్వ్ చేస్తారు ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఇంత గట్టిగా మీరు 1 మంత్‌లో మీరు రిజల్ట్ చూస్తారు అని బల్లగొట్టి చెప్పినప్పుడు ఆబ్వియస్‌లీ మీ దగ్గర నుంచి మేము ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలది. హ్మ్. అందుకే 7 డేస్‌కి మళ్ళీ మా వాళ్ళే కాల్ చేస్తారు. చేసి మీకేం అసలు చేంజెస్ ఏం కనిపించాయి? ఇది కనిపించాయి. పర్ఫెక్ట్. మీకు ఇంతవరకు అయ్యింది. మీరు ఇంకా ఇవి చూడబోతున్నారు ఇంకా కమింగ్ డేస్‌లో. హ్మ్. మళ్ళీ ఏం చేస్తారు 20 డేస్‌తో మళ్ళీ కాల్ చేస్తారు. మీరు ఇప్పటివరకు ఇంత వాడారు. మీరు ఇన్ని డేస్ అవుతుంది. మీరు ఏం రిజల్ట్స్ చూసారు? ఎప్పుడైనా స్కిప్ చేసారా? ఒకవేళ స్కిప్ చేస్తూ ఉంటే ఫ్రీక్వెంట్ స్కిప్ చేయకండి. సమ్ డేస్ కొందరు ఏం చేస్తారంటే పూజలు చేస్తారు, ఉపవాసం అంటారు. వాళ్ళేం చేస్తారు ఆ రోజు తీసుకోరు. ఎందుకంటే అసలు ఏమి తినొద్దు అని చెప్పి. కానీ నా సజెషన్ ఏందంటే ఇది ఫుడ్ కిందకి రాదు కాబట్టి మీరు ఒకటి తీసుకోండి. ఎందుకంటే మీకు బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ అంతా అందుతుంది. మీరు ఫుడ్ తినకపోయినా ఆ రోజు బాడీ డెఫిషియన్సీ రాకుండా ఇదంతా మనకు హెల్ప్ అవుతుంది. హ్మ్. సో, మళ్ళీ మా వాళ్ళే మీకు ఫ్రీక్వెంట్‌గా ఫాలో అప్స్ చేసుకుంటారు. ఏమన్నా సజెషన్స్ ఉన్నా డైరెక్ట్ వాళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు రిటర్న్‌లో. లేదు మీరు వాడుతున్నారు. ఎప్పుడన్నా మీకు డౌట్ వచ్చిందా? అరే! ఇది ఏంది నాకు ఇట్లా అనిపిస్తుంది. ఇది ఏం అడగాలి అని మీకు కొందరికి ఉంటుంది. సైకలాజికల్ ఫీలింగ్స్. అవేమన్నా ఉన్నా గానీ మా నెంబర్ ఉంటుంది కదా! మీరు ఏ టైంలో అయినా కాల్ చేసి అడగొచ్చు. మా ఆఫీస్ మార్నింగ్ 9 to నైట్ 9 ఓపెనే ఉంటుంది. హ్మ్. అంటే లైక్ కస్టమర్ రిప్రజెంటేటివ్స్ అందరూ అక్కడ ఉంటారు. వాళ్ళు మీకు కాల్స్ ఆన్సర్ చేస్తారు. ఓకే. అవుట్‌లెట్స్ కానీ, బ్రాంచెస్ కానీ అలాంటివి? లేదు మేడం. ఎందుకు అంటే ఒక్కసారి ఈ ప్రోడక్ట్ అనేది మార్కెట్‌లో వాస్ట్‌గా అంటే లైక్ అవుట్‌లెట్స్ పెట్టడము, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందనుకోండి, స్కామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ఎందుకంటే ఇండియాలో ఈ ప్రోడక్ట్ ఫస్ట్ టైమ్ వచ్చింది. ఇప్పటివరకు ఇంకెవరూ తీయలేదు. అట్లాంటప్పుడు ఓన్లీ మా దగ్గర నుంచి వెళ్తేనే ట్రస్ట్ ఉంటుందని ఒక్క రీజన్‌తోని అవుట్‌లెట్స్ పెట్టలేదు ఇంకా. హ్మ్. ఎందుకు అంటే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది అంటే ఎవరో చాలామంది ఉంటారు. లోపల మార్కెటింగ్ చేసో, లేకపోతే లోపల తయారు చేసో బయటికి తెచ్చి అమ్మేసారనుకోండి, గుడ్ విల్ పోతుంది మార్కెట్‌లో. ఒక్క రీజన్‌తోని అవుట్‌లెట్లు ఇంకా తీయలేదు. హ్మ్. 5,00,000+ కస్టమర్స్ ఉన్నారు. యెస్ అందులో మేడం. హ్యాపీ కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు? చాలా మందున్నారు మేడం. స్లీప్. ఎందుకు అంటే ఇప్పుడు హెయిర్ నెయిల్స్ కింద తీసుకున్నారనుకోండి, మీరు వాడతారు. ఓకే. కానీ స్లీప్ అనేది ఒక్కసారి మీరు పర్ఫెక్ట్‌గా నిద్రపోవడం స్టార్ట్ చేశారనుకోండి, మీ అంత హ్యాపీ పర్సన్ ఉండరు. సో, మాకు మోస్ట్ హ్యాపీ పీపుల్ వచ్చి స్లీప్ ఒకటి, ఐరన్ ఒకటి.
వెరీ హ్యాపీ వాళ్ళు. ఎందుకంటే వాడడం స్టార్ట్ చేసిన 7 డేస్‌లోనే వాళ్ళు మంచిగా నిద్రపోతున్నారు. వాళ్ళకి స్లీప్ సైకిల్ రెగ్యులేట్ అవుతుంది. 4-5 మంత్స్‌లో వాళ్ళు మానేస్తున్నారు. ఏది వాడకుండా కూడా హ్యాపీగా నిద్రపోతున్నారు. ఇయర్స్ టుగెదర్ సఫర్ అవుంది. 4-5 మంత్స్‌లోనే మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందనుకోండి. మీరెందుకు ముందుకు రారు? దే ఆర్ ద మోస్ట్ హ్యాపీ. సో, చాలామంది ఇలా వాడి ఇప్పుడు స్లీప్ వాడుతుంటారు. అది అయిపోయింది. ఇంకా వాళ్ళకి నిద్ర పడుతుంది. సో, దే ఆర్ చూసింగ్ ఫర్ సెకండ్ ఆప్షన్. సార్ నాకు ఇట్లా మంచిగా పడుతుంది. ఇంకా మీరేం సజెస్ట్ చేస్తారు? నాకు ఇట్లా ఉంది అని చెప్పి కాల్ చేస్తారు చాలామంది. సో, గో ఫర్ మల్టీవిటమిన్. పిల్లలు ఉన్నారా? మల్టీవిటమిన్ వాడిపియండి. ఎందుకంటే వాళ్ళు తీసుకునే న్యూట్రిషన్ బట్టి ఉంటుంది కదా మేడం. సో, వి సజెస్ట్. మీకు హెయిర్ ఫాల్ అవుతుందా? ఇది వాడుకోండి. మీకు స్ట్రెస్ లెవెల్ ఉందా? స్ట్రెస్ వాడుకోండి. ఒకవేళ ఐరన్ రిక్వైర్మెంట్ ఉందా? ఐరన్, యాంటీ ఏజింగ్‌కి విటమిన్ సి. మేము సజెస్ట్ చేస్తూ పోతాం. ఇంట్రెస్ట్ ఇంకా వాళ్ళు వాడే బట్టి వాడతారు. కొందరున్నారు 8కి 8 ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకొని ఫ్యామిలీ అంతా వాడతారు. పిల్లలకి కిట్స్ ఇస్తారు. పెద్దవాళ్ళు స్లీప్ వాడతారు. జాబ్ చేసే వాళ్ళు స్ట్రెస్ వాడతారు. ఇంకా రిక్వైర్మెంట్ బట్టి ఇది అది అని లేకుండా కంప్లీట్ 8 ప్రొడక్ట్స్ కొనే వాళ్ళు కూడా ఉన్నారు మన దాంట్లో. అండ్ వాట్ ఈస్ ద ఫీడ్‌బ్యాక్ ఫ్రమ్ డాక్టర్స్ సైడ్? అలాంటివి కూడా మీరేమన్నా ఇంటరాక్షన్స్ అవి ఉంటాయా? ఇంటరాక్షన్స్ అంటే మేము డాక్టర్స్ ఎవరైతే అంటే కస్టమర్స్ అనేవాళ్ళు స్పెసిఫిక్ టార్గెట్ ఉండరు కదా మేడం. చాలామంది డాక్టర్స్ కూడా చాలామంది ఏం చేస్తారంటే కొని వాడేవాళ్ళు ఉన్నారు మన దాంట్లో. సో, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు రాసిచ్చిన రిపోర్ట్ మేము టెస్టిమోనియల్స్ అని చెప్పి మన వెబ్సైట్లో పెడతాం. ప్రతి డాక్టర్ది పెడతాం. వాళ్ళు మాకు ఇచ్చిన రిపోర్ట్స్ అన్నీ తీసి దాంట్లో పెడుతున్నాం. ఎందుకంటే ట్రస్ట్ బిల్డింగ్. ఎందుకంటే డాక్టర్స్ వాడుతున్నారు. వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు చాలామంది. ఓకే, ఇప్పుడు గైనకాలజిస్టులు ఉన్నారు. వాళ్ళు ఐరన్ సజెస్ట్ చేస్తున్నారు మనవి. వాడండి, ఇది వాడితే మంచి రిజల్ట్స్ ఉన్నాయి. రెగ్యులర్ దానికంటే అబ్జార్ప్షన్ ఫాస్ట్ ఉంది. రిజల్ట్స్ అవుట్కమ్స్ బాగున్నాయి అని చెప్పి వాళ్ళు చెప్పడము. ఓల్డ్ పీపుల్కి మల్టీవిటమిన్ సజెస్ట్ చేయడము. జనరల్ ఫిజిషియన్ వీళ్ళు వాళ్ళు చెప్పడం ఇవన్నీ మన వెబ్సైట్లో పెడతాం మనం ఎప్పటికప్పుడు. ఇంత మీరు రీసెర్చ్ చేశారు. దీని గురించి ఇంత మాట్లాడుతున్నారు. బట్ మీకున్నటువంటి బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా దీనికి రిలేటెడ్ ఉందా? యెస్ మ్యామ్. నేనొచ్చేసి యూఎస్‌లో మాస్టర్స్ చేశాను. నేను అక్కడున్నప్పుడే ఈ లైపోజోమల్ టెక్నాలజీ అనే దానికి బాగా చూడ్డము, దాని గురించి బాగా స్టడీ చేయడము, అసలు ఇది ఇంకెక్కడెక్కడ ఉందని తెలుసుకోవడము, అసలు ఇండియాలో ఎందుకు లేదు ఇది అని ఇవన్నీ బాగా దీన్ని ఎగ్జామిన్ చేసి ఎలా అన్నా ఇట్లాంటిది ఒకటి ఇండియాకెళ్తే ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎ వెల్ నోన్ ఫేస్. నేను నిజంగా మార్కెట్‌లోకెళ్తే నాకు తెలిసిన వాళ్ళు మా ఫ్యామిలీ సర్కిల్ అక్కడి వరకే మనం తెలుసు గానీ, మనం ఒక సూపర్ స్టార్ కాదు. ఒక హీరో ఫేస్ కాదు మనది. సో, అలా ఉన్నప్పుడు ఒక హీరో వచ్చి ఒక బ్రాండ్ స్టార్ట్ చేశారనుకోండి, ఆ ఫేస్ వాల్యూకే కొనేస్తారు. కానీ మనము రేపు పొద్దున మన ఫేస్ రికగ్నైజ్ అవ్వాలి మార్కెట్‌లో ఎక్కడికి పోయినా అన్నప్పుడు మనం సంథింగ్ డిఫరెంట్‌తోని రావాలి. అది ట్రస్ట్ వర్తీ ఉండాలి. అది బ్రాండ్ బిల్డింగ్ ఉండాలి. అండ్ మీరన్నట్టు మాదొచ్చేసి కంప్లీట్ ఫార్మాస్యూటికల్స్ ఫ్యామిలీ. ఓకే. మా ఫాదర్ ఓన్ కంపెనీ ఉంది మాకు. అండ్ మా ఒక ఓన్ ఫార్మసీస్ ఉన్నాయి. అండ్ ఓన్ హోల్‌సేల్ కూడా ఉంది మాకు. డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది మాకు. సో, కంప్లీట్ ఫార్మాస్యూటికల్స్ నుంచి వచ్చాయి కాబట్టి వీటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. ఎందుకంటే రోజు పేషెంట్స్‌ని చాలామందిని చూసి ఒక టైంలో అనిపించింది. ఇలా ఎందుకు? వై కాంట్ వి గో ఇన్ డిఫరెంట్ వే అని చెప్పి నేను ఫార్మాస్యూటికల్స్ నుంచి న్యూట్రాస్యూటికల్స్‌కి వచ్చి ఈ ప్రొడక్ట్స్ తీశాను. యెస్ టీచర్. బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ థ్యాంక్ యూ యూ. సో మచ్. థ్యాంక్ యూ అండ్ సో మచ్. నెక్స్ట్ టైం మనం మీట్ అయ్యేసరికి వి విల్ టాక్ మెనీ మోర్ ఇష్యూస్. సో, డెఫినెట్లీ. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ చూస్తున్నాను కాబట్టి దీన్ని విల్ గెట్ మోర్ క్వశ్చన్స్ అండ్ ష్యూర్. డెఫినెట్లీ. రీసెర్చ్ అనేది నేను కూడా అండ్ చేయాల్సింది. వన్ మోర్ థింగ్ మ్యామ్. చెప్పాను కదా 5 lakhs కస్టమర్స్ ఆల్మోస్ట్ ఉన్నారు మాకు అని చెప్పి. సో, ఇప్పటివరకు నేను చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను మార్కెట్‌లో. చాలామంది చూసి, చాలామంది కొని, చాలామంది వాడుతున్నారు. సో, ఈ వీడియో ఎవరన్నా వాళ్ళు చూస్తున్నారు అనుకోండి, మీరు ఏ ప్రోడక్ట్ వాడుతున్నారు? మీకు ఎలా బెనిఫిట్ అయింది? ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నారు? అదొక్కటి కామెంట్‌లో పెట్టేసేయండి. ఎందుకంటే కొత్తగా తీసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా క్లారిటీ ఉంటుంది. ఓకే, ఇంతమంది వాడుతున్నారు అంటున్నారు కదా! అసలు ఎవరు పెట్టారు? ఏం వాడుతున్నారు? అదనేది వాళ్ళకి కూడా క్లారిటీ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. మీరు చెప్పింది వేరే ఉంటుంది. మీరు అన్నటువంటి యెస్. హ్యాపీ సాటిస్ఫైడ్ కస్టమర్స్ వాళ్ళ ఫీడ్‌బ్యాక్ అనేది కూడా యెస్ మ్యామ్.